వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. ఓజీ డైరెక్టర్ సుజిత్ గారు మరి ఏ ముహూర్తంలో పవన్ కళ్యాణ్ గారికి ఓజీ లైన్ చెప్పారో తెలియదు కానీ ఓజీ టీజర్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో అసలు పవన్ కళ్యాణ్ గారి యొక్క స్టామినా, పవన్ కళ్యాణ్ యొక్క స్క్రీన్ ప్రజెన్స్, పవన్ కళ్యాణ్ యొక్క యాటిట్యూడ్, వీటన్నిటినీ కొన్ని దశాబ్దాలుగా, అంటే ఎప్పుడో మనం చూసాం, ఇంకా పవన్ కళ్యాణ్ గారిలో ఆ టైప్ ఆఫ్ మ్యాజిక్ కనిపిస్తుందా అని డౌట్ పడుతున్న తరుణంలో ఎక్కడి నుండి వచ్చాడో తెలియదు కానండి, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్‌కి దేవుడిలాగా సుధీత్ వచ్చి ఒక టీజర్ ఇచ్చారండి. ఆ టీజర్ ఇచ్చిన కిక్, అంటే ఇప్పటికీ కూడా అదే ట్రాన్స్‌లో పవన్ కళ్యాణ్ యొక్క ప్రతి ఫ్యాను, అదే విధంగా ఆ సినిమా టీజర్ చూసిన ప్రతి ఒక్క తెలుగు సినిమా ఆడియన్స్ కూడా ఎలా ఫీల్ అయ్యాడంటే, ఏంట్రా బాబు ఈ ఫైర్! ఎంతటి ఫైర్‌ని ఇప్పటి వరకు కూడా అణిచిపెట్టి ఉంచారా పవన్ కళ్యాణ్ గారు అనే ఒక రీతిలో ఫీల్ అయ్యారు. సో, అదే రీతిలో 'ఓజీ' సినిమాకొచ్చిన రెస్పాన్స్ మాత్రం పాన్ ఇండియా లెవెల్‌లో అదిరిపోయింది. ఇది ఎవ్వడైనా ఒప్పుకోవాల్సిందే. ఏ ఫ్యాన్ అయినా సరే, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ అయినా, పవన్ కళ్యాణ్ గారి యాంటీ ఫ్యాన్ అయినా, తెలుగు సినిమాలు ఇష్టపడినోడైనా, అంటే పవన్ కళ్యాణ్ గారి మెగా ఫ్యామిలీని ఎవరు ఇష్టపడినోడైనా సరే, 'ఓజీ' టీజర్ చూసిన తర్వాత వావ్ అన్నాడు ఎవరైనా సరే. అంటే ఒక గూస్ బంప్స్‌తో ఒక షాక్. అమ్మా! ఇది కదా పవన్ కళ్యాణ్ గారి స్టామినా, ఇది కదా పవన్ కళ్యాణ్ గురించి మనం కోరుకునేదని ప్రతి ఒక్కరు అనుకున్నాడు. అదే విధంగా ఇప్పుడు ఈ సినిమాకు జరుగుతున్న బిజినెస్ చూస్తుంటే మెంటల్ ఎక్కిపోతుంది ట్రేడ్ పండితులకి. ఎందుకంటే అసలు ఈ సినిమా నుంచి రిలీజ్ అయింది ఒక 2 పోస్టర్‌లు, ఒక టీజర్. ఈ మాత్రం దానికి దాదాపు 192,00,00,000 బిజినెస్ జరిగింది తెలుగు రాష్ట్రాల్లో. అది కూడా ఫైనల్ కాదు. జస్ట్ ప్రైజ్. ఈ సినిమా రైట్స్ కొనడానికి పెద్ద పెద్ద నిర్మాత సంస్థలు, ఈవెన్ అల్లు అరవింద్ గారి నుంచి సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్, దిల్ రాజు గారు, మైత్రి, ఇంకా ఏషియన్స్, ఇంక ఎవడున్నాడో ప్రతి ఒక్కడు కూడా ఈ సినిమాని, అంటే ఒక 10,00,00,000 అంటే 12,00,00,000, ఇంకొక 2,00,00,000 అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చి కొనడానికి రెడీగా ఉన్నారంటే ఈ సినిమాపై ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో ఉన్న బజ్ మామూలు బజ్ కాదు. బాబు సుజిత్, నీకు నిజంగా ఆ ఒక్క టీజర్ సినిమా ఎలా ఉన్నాయో పక్కన పెట్టండి గానీ, ఆ టీజర్‌కి నీకు గుడి కట్టడానికి ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు నిజంగా యాక్టివ్‌గా లేరు గాని సినిమాలో ఉండుంటే మాత్రం పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ నీకు గుడి కట్టేస్తారు. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఇంక మరి ఆ బిజినెస్ ఏంటి? అసలు ఆ ఓటీటీ రైట్స్ ఏంటి? అసలు పవన్ కళ్యాణ్ గారు అసలు మరి ఆ విజృంభణ ఎలా ఉంటుందా ఎవడికి అర్థం కావట్లేదు. 'ఓజీ' అనేది ఒక ట్రాన్స్‌లోకి తీసుకెళ్ళిపోయింది అంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తాన్ని కూడా. అంటే అప్పటి వరకు ఆ 'కటానా' అని గాని, లేదంటే ఆ టైప్ ఆఫ్ అవేవి మన తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు అలాంటివి చూడలేదు. అలాంటి దాంట్లో ఒక పవన్ కళ్యాణ్ లాంటి హీరోని, ఏదైతే మార్షల్ ఆర్ట్‌లో ఒక గొప్ప వ్యక్తి అయిన, మార్షల్ ఆర్ట్స్ బాగా తెలిసిన పవన్ కళ్యాణ్ గారిని చాలా చక్కగా ఉపయోగించుకొని ఒక భయంకరమైన, అంటే మామూలు విధ్వంసకరమైన టీజర్ అవ్వలేదు. ఆ ఒక్క టీజర్ సృష్టించిన సంచలనం ఇప్పటికీ కూడా, అంటే ఆ ప్రకంపనలో అలా ఉండిపోయాయి. వన్స్ ఈ సినిమా సెప్టెంబర్ 25న దీని ఓపెనింగ్స్ తలుచుకుంటుంటే, పవన్ కళ్యాణ్ గారి గత వైభవం, అంటే పవన్ కళ్యాణ్ గారి వైభవం ఎప్పుడు కూడా, ఆయన సినిమాలో డైలాగ్ ఉంటది కదా! ఆయన క్రేజ్ అనేది ఆకాశం లాంటిది. అంటే ఉరుమొచ్చినా, మెరుపొచ్చినా, ఏమొచ్చినా సరే అది అలా స్టాండర్డ్‌గా ఉంటది. అయినా సరే ఈ జనరేషన్‌కి మాత్రం ఖచ్చితంగా 'ఓజీ' అనే సినిమా డే 1 మార్నింగ్ షో చూసినోడికి మాత్రం చాలా అదృష్టవంతుడే. అప్పుడు తెలుస్తుంది థియేటర్ దగ్గర అసల పవన్ కళ్యాణ్ గారి సినిమా యొక్క వాతావరణం ఎలా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అంటే ఆ పూర్తి వాతావరణం వెదరే మారిపోద్ది. ఎందుకంటే ఆ వెదర్‌ని మొత్తాన్ని కమ్మేసేది పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్. సో, ఇప్పుడు అలాంటి 'ఓజీ' బిజినెస్ తలుచుకుంటుంటే మామూలు బిజినెస్ కాదండి. మనకు ఓన్లీ నైజాంలోనే 92,00,00,000 పెట్టి కొనడానికి రెడీగా ఉన్నారట. ఇక ఆంధ్ర సీడెడ్ ఇవన్నీ కలిపి దాదాపు 100,00,00,000 పైగా కొనడానికి రెడీగా ఉన్నారంట. చూడండి, ఇది మామూలు విషయమా? ఇక ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారికి నార్త్‌లో సినిమాల పరంగా కాకుండా ఒక పొలిటీషియన్‌గా చాలా గొప్ప గుర్తింపొచ్చింది. సో, ఇప్పుడు నార్త్‌లో కూడా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత బిజినెస్ ఏ రేంజ్‌లో ఉండబోతుందో మీ ఊహకే వదిలేస్తాం అని చెప్పి 'ఓజీ' టీమ్ అయితే చెప్తుంది. 'ఓజీ' అనే సినిమా మాత్రం ఖచ్చితంగా, అంటే ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ అనే ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ గారికి, అది నిజంగా యాప్ట్ అయిపోద్ది. ఎందుకంటే ఆయన సినిమా కేవలం ఒక చిన్న టీజర్‌తోనే ఈ టైప్ ఆఫ్ బజ్ అనేది ఎవ్వడు ఊహించలేదు. పవన్ కళ్యాణ్ గారు చాలా రోజుల తర్వాత ఆ టైప్ ఆఫ్ హెయిర్ స్టైల్‌లో గాని, ఆ లుక్ కూడా నెవర్ బిఫోర్ అబ్బా! ఎందుకంటే ఎప్పుడో చూసాం మన 'ఖుషిలో' ఆ టైప్ ఆఫ్ లుక్ గాని, లేదంటే 'గబ్బర్ సింగ్' లేదంటే 'అత్తరేంది' కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్‌గా వైట్ అండ్ వైట్‌లో చూసి విసిగెక్కిపోయిన పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ గారిని కటానా పట్టుకొని, ఆ స్పెట్స్ పెట్టుకొని అలా నడిచొస్తుంటే మామూలుగా సెలబ్రేట్ చేయలేదండి. సో, ఇప్పుడు ఎంత లేట్ అయినా సరే, ఇప్పుడు ప్రస్తుతం 'హరిహర వీరమల్లు' సినిమా వల్ల పవన్ కళ్యాణ్ గారు 'ఓజీ' సినిమాకి చూడండి, ఆయనకి ఆయనే పోటీ. నాకే పోటీ అనే డైలాగ్ ఉంటది. ఇప్పుడు ఆయన సినిమాలతో ఆయనకే పోటీ తప్ప ఇంక వేరే వాడితో ఆయనకి పోటీ లేదు. 'హరిహర వీరమల్లు' అనే సినిమా వల్ల పవన్ కళ్యాణ్ గారి సినిమా ఇబ్బంది పడుతుంది.
అట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు 'ఓజీ' అనే సినిమా వల్ల 'హరిహర వీరమల్లు' సినిమా ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే 'హరిహర వీరమల్లు' నుంచి ఏ అప్డేట్ వచ్చినా సరే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ చాలా మంది 'ఓజీ' అప్డేట్ ఎక్కడని అడుగుతున్నారు. సో చూడండి ఆయన సినిమాలతో ఆయనకే పోటీ. సో అదే విధంగా ఇప్పుడు ప్రస్తుతం 'ఓజీ' అనే సినిమా యొక్క బిజినెస్ చూస్తుంటే మాత్రం పవన్ కళ్యాణ్ గారు మరికొన్ని సినిమాలు చేయాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఒక స్టార్ హీరో ఒక సినిమాకి పనిచేస్తే ఒక 5,000 నుంచి 3,000 మందికి పనైతే దొరుకుతుంది. సో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఇప్పుడు 'ఉస్తాద్ భగత్ సింగ్', 'ఓజీ' ఈ 2 సినిమాల తర్వాత సినిమాలు చేస్తారా చేయరా అని ఏవో మాట్లాడుకున్నారో ఖచ్చితంగా ఆయనైతే సినిమాలు చేయాలని అయితే ప్రతి ఒక్కరం కోరుకుందాం. సో అలాంటి వ్యక్తి పని చేస్తే ఒక 10 మందికి పని దొరుకుతుంది. సో ఇప్పుడు 'ఓజీ' అనే సినిమాతో ఖచ్చితంగా 'సుజీత్' అనే డైరెక్టర్ మాత్రం ఎవ్వడికి అందనంత దూరానికైతే వెళ్ళిపోతాడండి. ఎందుకంటే ఆయన 'సాహో' సినిమా డైరెక్ట్ చేసిన టైంలోనే ఆయనకి బాలీవుడ్ నుంచి ఆఫర్‌లొచ్చాయి. అయినా సరే తన ఫేవరెట్ హీరో అయిన పవన్ కళ్యాణ్ గారికి ఆయనకు ఒక రీమేక్ చేయమని ఒక ఆఫర్ వచ్చిందంట. ఆ టైంలో ఆయన రీమేక్ కాదు సార్ నా దగ్గర ఒక లైన్ ఉందని చెప్పి ఈ లైన్ చెప్పడం, ఈ లైన్ వెంటనే పవన్ కళ్యాణ్ గారు ఓకే చేయడం. సో టక 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 అని జరిగిపోయి ఒక బ్రహ్మాండమైన ఒక విజువల్ వండర్ అయిన ఒక టీజర్‌ని అయితే మనకిచ్చారు. ఆ టీజర్ పేరే 'ఓజీ'. ఆ 'ఓజీ' టీజర్‌కొచ్చిన చూడండి ఒక టీజర్ పేలితేనే ఈ రేంజ్ బిజినెస్ అయిందంటే వన్స్ 'ఓజీ' నుంచి కంప్లీట్‌గా అప్డేట్స్ వచ్చి కంప్లీట్‌గా ఒక ట్రైలర్ రిలీజ్ అయితే సినిమా రేంజ్ ఏ రేంజ్‌లో ఉంటది. సో అందుకే ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఈ అగ్ర నిర్మాతలందరూ కూడా ఈ సినిమాను ముందుగానే కొనిపెట్టుకొని తగిన లాభాలు కొట్టాలని అదే కదా బిజినెస్ స్ట్రాటజీ. యెస్ ఒక సినిమా ఒక ప్రొడక్ట్ మీద మనం ముందుగానే అంచనా వేసి దాన్ని మనం తీసుకుంటేనే కదా బిజినెస్. సో ఇప్పుడు 'ఓజీకి' జరుగుతున్న బిజినెస్ చూసి ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే 'సుజిత్' లాంటి డైరెక్టర్‌తోనే ఈ రేంజ్‌లో బిజినెస్ జరిగితే ఇక పవన్ కళ్యాణ్ గారు పక్కాగా డేట్స్ ఇచ్చి ఒక పెద్ద డైరెక్టర్‌తో గాని సినిమాలు తీస్తే ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? పాన్ ఇండియా హీరోలు కాదు పవన్ కళ్యాణే హీరో. పాన్ ఇండియా హీరోలందరూ ఒకవైపు, పవన్ కళ్యాణ్ గారు ఒకవైపు అనే రేంజ్‌లో ఉంది. 'సుజిత్' అనే డైరెక్టర్‌తోనే వందల కోట్లు కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే పెడుతుంటే, ఒక పెద్ద డైరెక్టర్‌తో ఒక సినిమా అనౌన్స్ చేస్తే పవన్ కళ్యాణ్ గారు ఆ ప్రకంపనలు ఎలా ఉంటాయి? ముహూర్తం షాట్‌కే తెలుగు రైట్స్ తెలంగాణ, తెలుగు మన ఆంధ్ర రైట్స్ మొత్తం అమ్ముడుపోతాయేమో. జస్ట్ ముహూర్తం ఇప్పుడు 'రాజమౌళి' గారంటి లేదంటే ఇక మనకి ఒక 'సుకుమార్' గారో లేదంటే మళ్ళీ ఇంకేమైనా డైరెక్టర్ ఒక పెద్ద డైరెక్టర్‌తో ఒక సినిమా గాని అనౌన్స్ చేస్తే 'రాజమౌళి', 'సుకుమార్' లాంటి డైరెక్టర్‌తో పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా అనౌన్స్ చేస్తే అనౌన్స్ చేసిన రోజే ఇంకా ప్రొడ్యూసర్‌లు, డిస్ట్రిబ్యూటర్‌లు అందరూ క్యూ కట్టేస్తారు. మాకు ఎంత రేట్ అయినా పర్లేదు మేము కొనుక్కోవడానికి సిద్ధం. చూడండి ఒక జస్ట్ ఫస్ట్ సినిమా 'రణరాజ రన్న' తర్వాత 'సాహో' సినిమా ఫ్లాప్ అయినా సరే ఒక టేకింగ్ బాగా చేశారని ఒక మంచి పేరు వచ్చింది కేవలం 'సుజిత్' గారికి. సో అలాంటి డైరెక్టర్‌తోనే ఈళ్ళని వందల కోట్ల యొక్క బిజినెస్ చేస్తున్నారంటే పవన్ కళ్యాణ్ గారు సినిమాల మీద కాన్సంట్రేట్ చేసి ఒక పెద్ద డైరెక్టర్‌తో అందరి హీరోల్లాగా ఆయన కూడా సినిమాలు తీస్తే ఆయన రేంజ్ ఏంటనేది మీ ఊహకే వదిలేస్తున్నాను. ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి సినిమాకి ఫ్యాన్స్ లేరు, పవన్ కళ్యాణ్ గారి సినిమాని ఎవరు కొనుక్కోట్లేదు అని ఎవడైతే పిచ్చివాగుడు వాగుతున్నారో ప్రతి ఒక్కడు తెలుసుకోవాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి 'సుజిత్' లాంటి డైరెక్టర్‌తోనే వందల కోట్ల బిజినెస్ పెడుతున్నాడు. వన్స్ కాన్సంట్రేట్ చేసి ఒక పెద్ద డైరెక్టర్ గాని ఆయన సినిమాలు ఓకే చేస్తే ఇండస్ట్రీలో వేరే హీరో అనేవాడే కనిపించడు.